చుట్టి జెండా ఎత్తి బయటకి బయలుదేరాల్సినటువంటి అవసరం ఏముంది అనేటటువంటి విషయంలో మీకు కొంత స్పష్టత నేను ఇవ్వదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఈ మాట చెప్పినందుకే నా మీద లొల్లి గట్టిగా అయింది. హైదరాబాద్ మహానగరం ఉంటే హైదరాబాద్ మహానగరంలో తలసరి ఆదాయం 10 లక్షలు ఉన్నది దాదాపుగా. ఇప్పుడు కొంత పెరిగింది, 20-30,000, 10 లక్షలు ఉన్నది. అదే హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి వికారాబాద్ నాగర్ కర్నూలులో చూస్తే 1,28,000 తలసరి ఆదాయం ఉన్నది. అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు 10 లక్షల ఇన్కము, ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళకు 1,28,000 ఇన్కమ్ వస్తే తెలంగాణ వచ్చినాక అది మారాలి కదా, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ జరగాలి కదా, ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి అవకాశాలు రావాలి, సమానమైనటువంటి అభివృద్ధి జరగాలి. ఈ మాట నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా చెప్పిన. బీఆర్ఎస్ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేసిన తర్వాత కూడా నేను అదే మాట చెప్తున్నా. అభివృద్ధి సరిసమానంగా జరగాలి, అవకాశాలు సరిసమానంగా రావాలి. అది మహిళలకా పురుషులకా అన్నది కాదు, అది బీసీలకా ఎస్సీలకా అన్నది కాదు, అది మైనారిటీలకా క్రిస్టియన్లకా అన్నది కాదు, ప్రతి ఒక్కరికి అవకాశం రావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. అందుకే సామాజిక తెలంగాణ సాధన కోసం తెలంగాణ జాగృతి కట్టుబడి ఉంది, దానికోసం పనిచేస్తామనేటటువంటి నినాదంతో మేము బయలుదేరడం జరిగింది. అంతకు ముందైనా ఎప్పుడు చూసినా తెలంగాణ జాగృతి సంస్థ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దాదాపు 80-85% మా సంస్థాగతమైనటువంటి బాధ్యతలన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకే ఇవ్వడం జరుగుతుంది. ఫ్యూచర్లో కూడా మా ప్రాధాన్యతలు అట్లానే ఉంటాయి. సమాజంలో అందరూ బాగుండాలి, అందరం కలిసి ఉండాలనుకుంటాం.